హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. క్రిస్పీగా చికెన్ ఫ్రై చేసేద్దాం, వచ్చేసేయండి. చికెన్ని చక్కగా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ చికెన్కి పట్టేలాగా కలుపుకొని మ్యారినేట్ చేయాలండి. ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేయండి. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం చికెన్ అనేది పీల్చేసుకుంటుంది. ఇప్పుడు కడాయి తీసుకోండి, ఆయిల్ వేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. 15 మినిట్స్ తర్వాత చికెన్ ఇలా నిదానంగా ఆయిల్లో డిప్ చేసుకోండి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోండి. చాలా మంచి కలర్ అయితే వచ్చేస్తుందండి. మనం ఫుడ్ కలర్ కూడా ఏది యాడ్ చేయలేదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వాడాము. అయినా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. అంతేనండి, ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి. మంచి కలర్ అయితే వచ్చేసింది పీసెస్కి, చూడండి. ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ మీద వేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్ చేసుకుంటుంది. అంతేనండి. మనం గార్నిష్ కోసం 4 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నామండి. చాలా ఈజీగా చికెన్ ఫ్రై చేసేసుకోవచ్చు అండి. క్రిస్పీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్దీగా చేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.